ఒకసారి చూడైనా సరిపోయిందా? రైట్, ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి మా రక్షణ యేసుక్రీస్తు నామమున స్తోత్రాలను చెల్లిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాస అయినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక స్తోత్రాలు. మా మంచి కాపరి, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని శిలువ రక్తం ద్వారా మాకు విమోచనగా పాప క్షమాపణ దయచేసి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు కనుక మమ్మల్ని నేటి వరకు మీ కృపలో కాపాడి భద్రపరిచి సజీవుల యొక్క లెక్కలో మీరు లెక్కించినారు కనుక మీకు స్తోత్రాలు. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని మనం నడిపించి మీ కుమారుని గుణాత్మలను ప్రచురం చేసేటువంటి రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధమైన జనాంగంగా ఏర్పరచబడిన వంశంగా దేవుని స్వత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు కనుక మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాయలసీమ దైవ సేవకుల యొక్క బాధ్యత కలిగినటువంటి ఆ యొక్క ప్రార్థన కోరికలు ఇక్కడ కాయపల్లిలో పేతనీయ ప్రార్థనా మందిరంలో కలిగి ఉంటుంది అనుకూల పరిస్థితులకి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాగలిగినటువంటి వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా మార్గంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మీరు సగాలకు నడిపించండి. మీ సన్నిధిలో మేము గడిపేటువంటి ప్రార్థన సమయం మాకు ఎంతో జీవనకరంగా మేలుకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నూతన పరికొల్పమని ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధమైన రక్తాన్ని విశ్వాసం ద్వారా మా మీద ప్రోక్షించుకుంటున్నాం. పవిత్రమైన చేతులు ఎత్తి మంచి మనసాక్షితో ప్రార్థించగలండి సహాయం చేయండి. ఆయా వంట పనిలో ఇతర పని బాధ్యతలు ఉండేటువంటి సహోదరులు సహోదరుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అందరినీ కూడా మీ కృపలో బలపరచండి. యావనమంతటిని మీ సన్నిధితో మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మేలుగా మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన అధికారం ఆధిపత్యం కోరుకుంటూ అంధకార శక్తులు వేసనాలను బంధిస్తున్నాం. ఈ యొక్క సౌండ్ సిస్టమ్ చక్కగా పనిచేయగలిగినట్టు ప్రతి డిస్టర్బెన్స్ నుండి మీరే తప్పించమని మా ప్రభువును ప్రియరక్షకుడిన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విజయ్ కుమార్ ఇమాన్యుయల్ పాటలు పాడు. రెండు 217 భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేళ్ళని. 215 పాత పాట పుస్తకం, 217 కొత్త పాట పుస్తకం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి వాటి కన్నా మరి అడిగి వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. మన శిరసయోని మహాబల శోరుండు
ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడై శ్రమలలో మనకు తోడై ఉండి భయాలు పరచేతన జయము శ్రమలలో మనకు తోడై ఉండి భయాలు పరచేతన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలములయందు జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలములయందు లేఖకు మించిన ఆత్మల తెచ్చే లేఖకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుడు లేఖకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంగము అభివృద్ధిని చెందుటకు సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని మన పక్షమున తాని పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తాని పోరాడి సైతానును ఓడించే
ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయనగా పెంచుకొనేదము, మనమాయనగా పెంచుకొనేదము, ఆయన ఆశ్రయమది. మనమాయనగా పెంచుకొనేదము, ఆయన ఆశ్రయమది. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడచుకొనేదము, కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. 766 పాట. యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి. పాత పాట పుస్తకంలో 750, కొత్త పాట పుస్తకంలో 766. యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి,
యెహోవాను స్తుతించుడి. బీచ్ లోలో తీసుకో. యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి. యెహోవా సేవకులారా తప్పుపోతుంది. యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి. యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా మందిరపు పునాదిని వేసిన యెహోవా మందిరపు నాదిని వేసిన దినముల పలికిన ప్రవక్తల మాటను యెహోవా మందిరపు నాదిని వేసిన దినముల పలికిన ప్రవక్తల మాటను నేటి దినమున వినడి మీరు. నేటి దినమున వినడి మీరు. ధైర్యము తెచ్చుకొనుడని ప్రభువు యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. పూర్ణ మనసుతో సేవించు భక్తుల పూర్ణ మనసుతో సేవించు భక్తుల కరుణతో తన కృప చూపుట మరువని. పూర్ణ మనసుతో సేవించు భక్తుల కరుణతో తన కృప చూపుట మరువని. నిబంధన నెరవేర్చు నీ వంటి దేవుడు. నిబంధన నెరవేర్చు నీ వంటి దేవుడు భూమ్యాకాశములందున లేడని యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. ఇలా దావీదను పితరుని తోడా. ఇలా దావీదను పితరుని తోడా. సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు. ఇలా దావీదను పితరుని తోడా. సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు. సొలొమోను నంద వాగ్దానములను సొలొమోను నంద వాగ్దానములను కన్నుల విందుగా నెరవేర్చెనుగా. యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా
నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. పోవుడి పోవుడి తొలగి పోవుడి, పోవుడి పోవుడి తొలగి పోవుడి, అపవిత్రమైన దేని ముట్టకుడి. పోవుడి పోవుడి తొలగి పోవుడి, అపవిత్రమైన దేని ముట్టకుడి. యెహోవా సేవోపకరణములను, యెహోవా సేవోపకరణములను మీరు శుద్ధి చేసుకొనుడి, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. ఆలకించుడి మీరు తన సేవకుడు, ఆలకించుడి మీరు తన సేవకుడు. వివేకముగా ప్రవర్తించునుగాక, ఆలకించుడి మీరు తన సేవకుడు. వివేకముగా ప్రవర్తించునుగాక, ఉన్నతమైన స్థానమందుండి, ఉన్నతమైన స్థానమందుండి గరుడైన వాడై హెచ్చింపబడును, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. పర్వతములపై ఎంతో సుందరములు, పర్వతములపై ఎంతో సుందరములు, రాజసువార్తను చాటించువారై. పర్వతములపై ఎంతో సుందరములు, రాజసువార్తను చాటించువారై. సీయోను నీ దేవుడేలుచున్నాడని, సీయోను నీ దేవుడేలుచున్నాడని సమాధానములు ప్రకటించు పాదములు, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. ఆఖరి చరణం లేచి పెడదాం దయచేసి. ముందుకు రండి, ఇటు సైడ్ కూడా రండి. ఆ లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు రైట్ సైడ్ రండి, ముందుకు జరగండి. ఆ నగరములో నుండదు శాపము, ఆ నగరములో నుండదు శాపము. దేవుని గొర్రె పిల్ల సింహాసనముందు, ఆ నగరములో నుండదు శాపము. దేవుని గొర్రె పిల్ల సింహాసనముందు, సేవింతురు తన దాసులాయనను, సేవింతురు తన దాసులాయనను.
రవితేజులై దేవి రాజ్యమునందు యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. దయచేసి కూర్చోండి. సేవకులు ఎప్పుడు దగ్గర ఉండాలి. ఏం దూరం దూరం కూర్చున్నాడు రండిట లేండి. సండే స్కూల్ పిల్లలు చెప్పించుకున్నట్టు చెప్పించుకుంటారు ఏంటి? పెట్టు. ఇప్పుడు ఆరాధన కొరకు క్లుప్తంగా వాక్యం విందాం, తర్వాత కొంత సమయం ఆరాధనలో గడుపుతాం. ప్రియపేట మీకందరికీ యేసుక్రీస్తు స్వభావం తెలియజేస్తూ ఉంటున్నాను. ఆరాధనకై యెషయా గ్రంథము 38వ అధ్యాయము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మీ భాగాన్ని గట్టిగా స్పష్టంగా చదవడానికై ప్రయత్నం చేస్తారండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నేను స్తుతించున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. దేవుని సహాయం కోసమే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమైన పరలోకపు తండ్రి, నా గొప్ప దేవ, మీ కొందంలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఉదయ కాలంలో మీ సన్నిధికి రావడానికై మీరు అనుగ్రహించిన శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి కూడా మీ కొనవులు రాయలసీమ దేవసేవకులు ప్రార్థన కోడికలు ఈ విధంగా కలిసి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు. దేవా, మిమ్మల్ని ఆరాధించడానికై చదువుకునే భాగమును కూడా తండ్రి మా ఆత్మీయులు పంచపట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ మీరు వాక్యాల చేత పట్టుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పెట్టి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా చదువుకున్న ఈ భాగంలో గమనించినట్లయితే హిజ్కియా తన యొక్క జీవితంలో దేవుడు చేసిన ఉపకారాన్ని తన హృదయమారా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఎప్పుడు అంటున్నంటే, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. కాబట్టి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చినాడు, నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడు. అయితే హిజ్కియా దేవుని సన్నిధానికి వెళ్ళి యథార్థంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమిటి ఆ ప్రార్థన అంటే, నేను ఏ విధంగా నీ యొక్క సన్నిధిలో నడుచుకుంటూ వచ్చినాను, ఏ విధంగా నీ యొక్క సన్నిధిలో సత్యంగా ప్రవర్తిస్తూ వచ్చినాను సమస్త ఎరిగిన దేవుడు గనక నీ కృపకై నన్ను జ్ఞాపకం చేసుకుని అంటూ వచ్చినాడు. తదనుగుణంగా తన యొక్క మరణకరమైన ఆ రోగం నుంచి దేవుడు తప్పించి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిస్తూ వచ్చినాడు. ఆ యొక్క ఆయుష్కాలం పొడిగించిన తర్వాత ఈ యొక్క విషయాలు రాస్తూ వచ్చినాడు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. కాబట్టి 2వ లైన్లో మాట్లాడు, ఈ దినమున నేను సజీవుడై ఉన్నాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో ఎంతోమంది ఈ లోకం వదిలి ఉంటున్నారు. అయితే మనలో ఏం మంచితనం లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన యొక్క ఆయుష్కాలం పొడిగించి ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధించేదానికై తీసుకొని వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ దినమున సజీవ లెక్కలో ఆయన ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి మనం దేవుని ఆరాధిస్తూ రావాలి. అదే విధానంలో మనం గమనించినట్లయితే ఒకప్పుడు మనము కూడా పాపమనే రోగంతో ఉంటూ వచ్చినాం. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్న మనలను ఆ దేవుడు మనం ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే కోరహ కుమారులు ఒక మాట అంటారు, 2 చూద్దాం 49వ కీర్తన 9వ వచనంలో కోరహ కుమారులు ఈ విధంగా రాస్తూ వచ్చినారు. 49వ కీర్తన 9వ వచనం,
ఎవరు తీసుకు చదవండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. కాబట్టి మనం గమనించినట్లయితే మన యొక్క ప్రాణ విమోచనము ఎంతో చాలా గొప్పది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించడానికి, మనల్ని పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును అర్పిస్తూ వచ్చినాడు. ఇష్టపూర్వకంగా తను అర్పిస్తూ వచ్చినాడు. తదనుగుణంగా నీకు నాకు ఉన్న పాపం యొక్క రుణపత్రాన్ని ఆ కల్వరి శిలువ కొట్టివేసినాడు. తద్వారా మనకు విడుదల దయచేస్తూ వచ్చినాడు. అందుని బట్టి మనం దేవుని కూడా ఈ ఉదయ కాలంలో ఆరాధిస్తూ రావాలి. ఒకప్పుడు మనం శరీరాన్ని రుణస్థలమే, అయితే ఇప్పుడు రుణస్థలం కాదు అంటాడు కదండి. రండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారము ప్రవర్తించుటకు మనం శరీరముకు రుణస్థలము కాము. ఒకప్పుడు రుణస్థలమే, అనగా సాతానుక యొక్క వాని యొక్క ఆధీనంలో ఉంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, వాని యొక్క ఆధీనము నుంచి మనల్ని బయటకు లాగేస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు శరీరాన్ని చెప్తూ ఉన్నప్పుడు వింటూ వచ్చినాం, అయితే ఇప్పుడు శరీరానుసారం ఉండేదానికి లేదు. ఆ కల్వరి శిలువలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ కొట్టివేసినాడు. కాబట్టి శరీరానికి రుణస్థలము కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారికి రుణస్థలముగా ఉండటానికై దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే అదే విధానంలో ఇక్కడ ఒక మాట ఉంది. కీర్తనలో 6వ కీర్తన 5వ వచనం కూడా ఒక మాట రాస్తా ఉంది. చూద్దాం. 6వ కీర్తన 5వ వచనంలో ఏముందంటే, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములు ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కాబట్టి మరణమైన వారికి, మృతులైన వారు దేవుడిని స్తుతించలేరు. అయితే ఈ మరణంలోంచి మనల్ని ఏం చేస్తాడంటే జీవములోనికి దాటిస్తూ వచ్చినాడు. అందుని బట్టి ఉదయ కాలంలో దేవుని మనం ఆరాధిస్తూ రావాలి. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, అనగా చీకటిలోని ఆశ్చర్యకరం వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా హిజ్కియా భక్తు రాజు తలపోసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడయ్యా. వాస్తవికంగా నేను మరణమైంటే, నేను ఒకవేళ పాతాళంలోకి వెళ్ళి ఉంటే నేను నిన్ను స్తుతించలేను కదా, నిన్ను ఆరాధించలేను కదా, నిన్ను ఘనపరచలేను. అయితే ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, మరణకరమైన రోగం నాకు అనుమతించినావు. ఆ రోగం నుంచి నువ్వు ఎటువంటి వాడువో, నీ గుణ లక్షణాలు ఏమిటో, నీ మహిమ ఏమిటో, నీకు ప్రేమ ఏమిటో, నీకు కృప ఏమిటో, ఇవన్నీ తెలుసుకోవడానికై నాకు అనుమతిస్తూ వచ్చినావు. అందుని బట్టి నేను హృదయం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి నన్ను మరణం యొక్క అంచుల వరకు తీసుకెళ్ళినావు, కానీ నన్ను మరణానికి అప్పచెప్పలేదు. అందుని బట్టి కూడా నీకు హృదయం ఆరాధిస్తానని చెప్పి హిజ్కియా రాజు ఆరాధిస్తూ ఉన్నాడు. మనకి జీవితాల్లో మనం గమనించినట్లయితే ఈ 9 నెలలు ఆయా పరిస్థితుల ద్వారా మనం కూడా వెళ్తూ వచ్చినాం. మన కఠినమైన పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ, సంఘంలో, సమాజంలో, బయట ఆ రీతిలుగా మనం గమనించినట్లయితే మన జీవితాలు కూడా అనేకమైన కష్టాల ద్వారా వెళ్తూ వచ్చినాం. కొన్ని బయటకు చెప్పుకునేటివి ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేక మదన పడిన పరిస్థితులు కూడా ఉంటూ వచ్చినాయి. అయితే వీటన్నిటిలో కూడా మన యొక్క నమ్ముకున్న వారు, వ్యక్తులందరూ విడిచిపెట్టినారేమో కానీ అయితే దేవుడు మాత్రం మనం విడిచిపెట్టలేదు. మన చేయబెట్టుకొని ఆయన నడిపిస్తూ వచ్చినాడు. ఉదాహరణ మనం గమనించినట్లయితే హిజ్కియా రాజుకు ఆ యొక్క వీపు మీద ఆ యొక్క రాసు పుండు పుట్టింది. ఇప్పుడు మన యొక్క భాషలో చెప్పాలంటే క్యాన్సర్ పుండు పుట్టింది. ఎవరు కూడా దగ్గరికి వచ్చేవారు కాదు. ఆ యొక్క రాసు పుండు అంట బైబిల్ చరిత్ర చెప్తుంది, ఈ యొక్క పిడికలు బిగించి ఆ యొక్క రంధ్రములు ఇట్లా పెడితే ఆ పిడికలు లోపలికి పోయేదంట, వచ్చేదట. ఆయన యొక్క శరీరంలో యొక్క పురుగులు ఈ చిటికిన వేలంత పొడవు లావు ఉండేటి అట. అవి తినేటి నొప్పి తట్టుకోలేకపోతా ఉంటే వైద్యులు చూసి చెప్తూ వచ్చినారు. ఏమని చెప్తూ వచ్చినాయా, రాజుగారు, ఈ విధంగా నీ యొక్క శరీరాన్ని యొక్క పురుగులు తింటా ఉన్నాయి. నీ శరీరాన్ని కాపాడాలంటే ఒకటే మార్గం ఏంటంటే దాని మీద 2 కేజీల యొక్క పశు మాంసం వేస్తే తప్ప నీ శరీరం బాగుపడదు. ఆ విధంగా ప్రతి దినము తెచ్చి ఆ యొక్క పుండు మీద 2 కేజీల యొక్క పశు మాంసం పెట్టేవారట. అటువంటి బాధలు యొక్క హిజ్కియా రాజు వెళ్తా వచ్చినాడు. ఎంతో భయంకరమైన వేదన. దేవుని సన్నిధిలో చూస్తే యథార్థంగా ఉన్నవాడు, దేవుని ప్రజలను ముందుకు నడిపిస్తూ వచ్చినవాడు, అధికారులు సమకూర్చుకొని పెందల కడ లేచి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేవాడు. ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే
హిజ్కియాకి అనేకమైన పాఠాలు నేర్పుతూ వచ్చినాడు కాబట్టి తను బాగుపడిన తర్వాత తన యొక్క అనారోగ్యం గురించి చింతపడలేదు కానీ తను అంటూ వచ్చినాడు, సజీవులు సజీవులే కదా. కాబట్టి దేవా, ఈ ఉదయకాలంలో ఈ దినాన్ని నన్ను సజీవుడు ఇచ్చినావు, నా యొక్క ప్రాణం విమోచించినావు, నాకు జీవితాన్ని ఇచ్చినావు, నా యొక్క ఆయుష్కాలను పొడిగించినావు కాబట్టి నేను నిన్ను హృదయమారా ఆరాధిస్తా ఉన్నా. ఒకవేళ ఈ దినాన్ని లేకపోతే నేను మిమ్మల్ని ఆరాధించేవాడిని కాదేమో. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా, దేవుడు మనలో కూడా అదే విధానంలో ఈజీగా వల్లే అటువంటి భయంకరమైన పరిస్థితి లేకపోయినా సరే మనకు కలిగిన మన యొక్క సామర్థ్యం కలిగి కష్టాలు బాధలు వాటన్నిటిలో కూడా నడిపిస్తా వచ్చినప్పుడు దేవుడు ఇజ్రాయేలుకి ఏ విధంగా తోడుగా ఉంటూ వచ్చినాడో అదే విధానంలో ఈనాడు మనకు తోడుగా ఉంటూ వచ్చినాడు. మనకి జీవితంలో ఆయన చాలినంత దేవుడుగా ఉంటూ వచ్చినాడు. మన కుటుంబ జీవితంలో ఆయన చాలినంత దేవుడుగా ఉంటూ వచ్చినాడు. సంఘం యొక్క జీవితంలో చాలినంత దేవుడుగా ఉంటూ వచ్చినాడు. అనేక సందర్భాల్లో మనం మనసును ఆశ్రయిస్తూ వచ్చినాం. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మన కృపకు గురి చేస్తూ మనకి జీవిత కాలం అంతట్లో కూడా ఆయన చాలినంత దేవుడికి వచ్చినాడు. కాబట్టి ఉదయ కాలంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలి. కాబట్టి యెషయా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, సజీవులు సజీవులే కదా నేను ఆరాధించేది. అందుకే 2 మాటలు చూసుకొని ముగింపులోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడతా వచ్చినాయి. ఆయన తను రాస్తా వచ్చినదంటే 10వ వచనంలో, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమును పోవలసి వచ్చను, నా ఆయుష్ శేషం పోగొట్టుకుని నన్ను అంటున్నాడు. 11వ వచనంలో కూడా ఒక మాట అంటాడండి, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులు కానకపోదని నేను అనుకుంటుని. ఆశ వదిలేసినాడు, ప్రాణం మీద ఆశ వదిలేసినాడు. అయితే ఇటువంటి పరిస్థితులలో దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. యెషయా ప్రవక్త చెప్పినాడు, ఆ దినంలో యెషయా ప్రవక్త చెప్తే అది 100కు 100 నెరవేర్చబడేదట. అయితే ఆ యొక్క ప్రవక్త చెప్పినాడు, హిజ్కియా నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకున్నప్పుడు. తను ఆశ మాదిరి వైద్యులను పట్టుకోలేదు కానీ, లేదంటే ఆ యొక్క మంత్రుల దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధ చెప్పుకోలేదు కానీ, తను వెళ్ళాడు, దేవునికి పాదాలు పట్టుకున్నాడు. దేవుడు హిజ్కియాను బాగు చేస్తూ వచ్చినాడు. కాబట్టి అనేక సందర్భాల్లో మనం కూడా మనకు వచ్చిన కష్టములు బాధలు అన్నిట్లో కూడా ఆయా మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటూ వచ్చినామేమో. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఉదయ కాలంలో నీ వ్యాధి బాధలు కష్టాలు అవమానాలు నిందలు ఏ పరిస్థితుల ద్వారా వెళ్తే వచ్చినావు నాకైతే తెలియదు కానీ, అయితే ఆ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మనలను ఈ 9 నెలలు కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. మన యొక్క జీవిత కాలంలో ఆయన చాలా దేవుడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి మనం హృదయమాన ఆరాధిస్తూ రావాలి. అనేక సందర్భాల్లో మనం అనుకుంటూ వచ్చినాం, ఆయా ఎవరు నన్ను పట్టించుకోలేదు కదా, నా సంఘం నన్ను పట్టించుకోలేదు అనుకుంటూ వచ్చినాయేమో. అయితే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ దేవుడు మనం పట్టించుకుంటూ వచ్చినాడు. హిజ్కియాని దేవుడు ఏ విధంగా పట్టించుకుంటూ వచ్చినాడు, హిజ్కియాని ఏ విధంగా నడిపిస్తూ వచ్చినాడు, హిజ్కియాకి ఏ విధంగా తోడుగా ఉంటూ వచ్చినాడు, అదే విధానంలో ఆ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయ కాలంలో ఆయన మనం ఆరాధిస్తూ రావాలి. కాబట్టి సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. కాబట్టి ఉదయ కాలంలో అటువంటి దేవుడిగా మనకుంటూ వచ్చినాడు. ఆ విధంగా సజీవ లెక్కలు మనతో వచ్చినాడు కాబట్టి, మన కాయస్కాడు పొడిగించాడు కాబట్టి, ఈ రాయలసీమ దేవసేవకులు ప్రార్థన కొడుకులు దేవుడు మనం తీసుకొచ్చినాడు కాబట్టి, అందుని బట్టి ఆయన హృదయం ఆరాధించాలి. ఆ విధంగా మన దేవుడు సహాయించిన గాక, దేవుడు వాక్యాన్ని దీవించిన గాక. ఇప్పుడు ఆరాధనకు వెళ్ళిపోతాం. ఆ వాక్యాన్ని అనుసరించి క్లుప్తంగా చేయండి. మైక్ ఎవరిని ఒకరు ఇవ్వండి. మైక్ వేయండి. ఘనమైన నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడుతూ ఉంటున్నాము. మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించు దేవుడవు, మహోన్నతమైనటువంటి దేవుడు దేవా, మరి మీరు మాకు దొరికినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సింహాసనాసనమైనటువంటి దేవుడవు దేవా, మరి ఎవరు సమీపరాని తేజస్సులో అమరత్వం కలిగి మీరు మాత్రమే వశిస్తున్నటువంటి దేవుడవుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఇలాగున రాయలసీమ దైవ సేవకుల కోడికెలలో బెతనియలో మీ దాసుల్లో నన్ను కూడా మీరు చేర్చినందుకై మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, అనుగ్రహించబడిన మాటల కొరకై స్తోత్రాలు. సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. ఈ దినమున సజీవుడనై దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. మన్ను నిన్ను స్తుతించిన పాతాళంలో నీ కృతజ్ఞతాస్తుతి కలుగున ప్రేతలు నీ సత్యమును వివరిస్తారా ప్రభువా? ఈ దినము మరి మీ నామమును కనపరిచేదానికి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. మరణమైనటువంటి వారికి నీ గురించినటువంటి స్మరణ ఇక లేదు.
అయితే ఈ దినము సజీవుడనై మీ నామమును స్మరించేటటువంటి ధన్యత భాగ్యము నాకు మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. దేవా, నా ప్రాణ విమోచన ధనము దేవా, మరి అది ఎంతో గొప్పదిగా తీరక అట్లుండవలసిందే అయ్యుండగా, అయితే మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని బలియాగము గావించబడి ఆయన యొక్క శరీరం అనేటటువంటి దానిని మా కొరకు అర్పించడం ద్వారా దేవా, మరి నాకు విడుదల విమోచన కలగజేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇలాగ మిమ్మల్ని ఆరాధించినట్లుగా నన్ను సజీవుడిగా ఉంచినందుకే ఏమిచ్చి రుణము తీర్చగలను ప్రభువా. గత దినములన్నింటిలో కూడా మీ కృపా క్షేమములను తోడుగా ఉంచినందుకే స్తుతిస్తూ రక్షకుడు యేసు ప్రభువు నామములు నా స్తుతి ఆరాధన హృదయమారా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ ప్రియ కుమారుడును మా సొంత రక్షకుడినైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు రాయలసీమ దైవ సేవకుల కూడిక ఉదయకాలం మొదటి సెక్షన్లో ప్రభువారిని ఆరాధించుటకు మీరు ఏర్పాటు చేసిన ఈ దినం కొరకై స్తోత్రములు. చేరవచ్చిన ప్రభా, మరి దాసులకు మధ్య ప్రభా ఆరాధించే భాగ్యమును ఆధిక్యతను అనుగ్రహించిన స్తోత్రములు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో రాజైనటువంటి హిజ్కియా ప్రభా మరి పలుకుతో వచ్చిన మాటలను బట్టి స్తోత్రం. సజీవులుగా మీరు స్తుతించారు. దయగల తండ్రి ప్రభా, మీరు సజీవుడైన దేవుడుగా ఉన్నారు. మరణమును సమాధిని జయించిన దేవుడు, శత్రువును ఓడించినటువంటి దేవుడు మీరు ప్రభా విజయశాలిగా ఉన్నందుకై స్తుతిస్తా ఉన్నాం. ఇదిగో మృతులనైతిని కానీ యుగ యుగములు సజీవుడు దేవుడుగా ఉన్నందుకై స్తోత్రములు. ప్రభా హిజ్కియా మరణములకు సమీపముగా ఉండగా ప్రభా మరి హిజ్కియా ప్రార్థన మీరు ఆలకించేదని ఆయుష్ పెంచిన దేవుడు వందనములు చెల్లిస్తాను. దయగల తండ్రి, నన్ను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని పాపము నుంచి ప్రభా మీరు రక్షించినారు. స్తోత్రములు. ఇంతవరకు ప్రభా సజీవ లెక్కలో చేర్చి సేవించే భాగ్యం అనుగ్రహించిందికై స్తుతిస్తూ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ కలిగిన నా ప్రేమైన పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి పరిశుద్ధుడైన దేవ, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా,